టాలెంట్ అంటే పొగడ్తలు కాదు సార్, అవమానం నుంచి. కసి నుంచి పుడుతుంది సార్ టాలెంట్. టాలెంట్ అదురుతుంది. నిన్ను నువ్వు నమ్మితే అదుర్స్రా, నువ్వు అదుర్స్. అదుర్స్ ద అల్టిమేట్ టాలెంట్ షో. టాలెంట్ ఒక డబ్బు సొత్తు కాదు. షడురదరు వందాగి వందే ఇవాళ మన అద్రిపోతున్న అదర్స్ లో లెట్స్ వెల్కమ్ అవర్ అద్రిపోతున్న జడ్జెస్. సో జడ్జెస్ సిద్ధంగా ఉన్నారు. జడ్జెస్ మరి మీరు రెడీ అంటే మేము టకా 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 పిలుచుకొచ్చేస్తాం. సో లెట్స్ వెల్కమ్ इसका स्पेशलिस्ट मानस ग्रुप.
మామూలుగా పేపర్ మీద పెన్నుతో పెయింటింగ్ వేయొచ్చు, కానీ ఇసుకతో ఇంత సంచలనాలు చేయొచ్చని మీ గ్రూపే చెప్పారు. ఫస్ట్ నాకు అనిపించింది అక్కడ ఒక ఎడారి, ఓన్లీ ఇసుక ఉంది. ఆ ఎడారిలో నెమ్మదిగా వీళ్ళు ప్రాణం పోసారు వాళ్ళ చేతులతోటి. మనిషిలోని ఒక బేసిక్ కళ ఏమీ లేకుండా ఒట్టి మనిషి తన చేతులతో ఏం చేయగలదని రోజు మర్చిపోతున్నాం మనం. సో అగైన్ దే బ్రాట్ us బ్యాక్ టు అవర్ రూట్స్. అండ్ ఒక అద్భుతమైన మెసేజ్. అంటే అన్ని రకాల యాక్ట్స్ చూశాను, కానీ ఇంత సింపుల్ గా హార్ట్ టచింగ్ అండ్ బ్యూటిఫుల్ సోల్ స్టరింగ్ యాక్ట్ అని చెప్తున్నాను నేను. స్ట్రైట్ వెంట్ టు మై సోల్. థ్యాంక్ యూ సో మచ్. అదురు కొట్టేశారు. డిస్కవరీ ఛానల్లో వైల్డ్ లైఫ్ ప్రోగ్రామ్ పోతున్నట్టే ఉంది. అసలు ఆ డెజర్ట్ అండ్ నందు చెప్పినట్టు ఆ ట్రీస్ రావటం, ఫస్ట్ ఆ ఎలిఫెంట్ కబ్, మళ్ళీ ఆ డియర్స్ అండ్ ఫైనలీ ద లయన్. అసలు టీవీ చూస్తున్నట్టే ఉంది. ఒక పేపర్ పెన్ తోనే చేయాలంటే చాలా కష్టం. అలాంటిది పెయింట్ లేకుండా, పెన్ లేకుండా, అసలు ఇసుక గ్రెయిన్స్ ఆఫ్ శాండ్ తో అంత ఇంట్రికేట్ డిజైన్ ని, అంత ఇంట్రికేట్ స్కెచ్ ని మీరు అంత బాగా చూపించారు. అండ్ ఇట్ వాస్ లైక్ అ మూవీ. మారుతూనే ఉంది విజువల్స్. ఇట్ వాస్ అమేజింగ్. వాళ్ళు కన్వే చేసిన బ్రిలియంట్ మెసేజ్ కోసం అది. సైకిల్ మీద గర్ల్ ఫ్రెండ్ వేసుకుని వెళ్ళే వాళ్ళు సాధారణంగా ఈ లోకంలోనే ఉంటారు, ఇలాగే ఉంటారు. ఎవరైనా సైకిల్ తొక్కితే ఇలాగే తొక్కుతారు. కానీ నెక్స్ట్ వచ్చే ఒక ఆయన ఉన్నాడండి, ఆయన సైకిల్ తొక్కినట్టు తొక్కడు, వీర బీభత్సంగా తొక్కుతాడు. అంత సూపర్ టాలెంటెడ్ ఉన్న సైకిల్ భాస్కర్ సిద్ధంగా ఉన్నాడు. అదర్స్ అనడానికి Are you ready?
మీ పేరేం సార్? భాస్కర్ చేశారే ఏమిటా? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 35-40 సంవత్సరాలు చేస్తుంది. ఏదైనా ఒక మనం పని చేయాలంటే ఓ 10 సంవత్సరాల్లో మనిషి బోర్ అయిపోతాడు, కానీ 35 సంవత్సరం ఆయన సత్యంగా నేను చెప్తున్నాను. నేను సైకిల్లో మ్యాటర్ అంతా చూశాను, రష్యన్స్ వరకు చూశాను, రష్యన్స్ అమెరికన్స్ అంతా. కానీ ఈ వరల్డ్ లోనే మొదటిసారి ఇటువంటి ఒక సైకిల్లో ఒక జిమ్నాస్టిక్స్, ఒక బ్యాలెన్స్, ఒక ఇదే నేను ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. దానికి నా శిరసాభి వందనం. బ్యూటిఫుల్, సూపర్, అదురోహో అదరహ, అదిరింది. మాక్సిమం అంటే ఎక్కువ గంటలు, బాగా ఎక్కువ గంటలు అంటే ఎన్ని గంటల వరకు ఉన్నారు సైకిల్ మీద? 3 రోజులు చేసేవాళ్ళం అండి. 3 రోజులు కంటిన్యూస్ గా సైకిల్ తొక్కుతో. నాకు తెలిసి చిరంజీవి గారు, మనోజ్ కుమార్ గారు ఈ స్టంట్ మన సినిమాల్లో చేసి చూపించాం, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తే వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. అసలు ఆ బిందె ఎత్తడం ఏంటండి? బిందె ఎత్తడం ఏంటి అసలు? అంటే మీరు తలుచుకుంటే చెయ్యలేనిది ఏమీ లేదని అనిపిస్తుంది వాళ్ళ. అంటే కొన్ని మనం ఎవరైనా మనకి ఇది ఇలా చేయొచ్చా, అది అలా చేయొచ్చు, అబ్బాయి ఎవరి వల్ల సాధ్యం కాదు, దేవుడు దిగి రావాలని అంటాం కదా. ఇది నిజంగా నాకు దేవుడు దిగొచ్చాడు అనిపిస్తుంది నాకు ఇవాళ. అంటే ఇంపాసిబుల్ అనేది లేదు ఇక్కడ. మీ ఏజ్ ఎంత అండి? 60 ఉంటాయండి, 2 తక్కువ 60 ఉంటాయండి. అసలు ఏజ్ లో సైకిల్ తొక్కటమే కష్టం. గ్రేట్ అండి, నిజంగా దేవుడు దిగి వచ్చినట్టే ఉంది. ఒక్కసారైనా ఆ పెట్టిన కాళ్ళు ఒక్కసారి నేల మీద పడకుండా అసలు ఇంత చిన్న ప్లేస్ లో అది మెనూవర్ చేసి, అది బ్యాలెన్స్ చేసి, అసలు కూల్ గా అలా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అన్న ఆలోచన కూడా మీకు అంత కాన్ఫిడెన్స్, కూల్ గా తొక్కుతున్నారు, నెక్స్ట్ చేస్తున్నారు. గ్రేట్ అండి అసలు. వీళ్ళెవరండి? మా ఆవిడండి. మీ పేరేంటమ్మా? గంగారత్నం అండి. అసలు మీకు చాలా గర్వంగా ఉండాలి, మీ ఆయన ఇలా చేస్తున్నారు. మీరు మామూలుగా పని ఏం చేస్తారండి? మీకు డబ్బులు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బుల ఆదాయం అంటేనండి, ఇదివరకు చేసినప్పుడు బాగానే వచ్చాయండి. ఇప్పుడు నేను సరిగా చేయలేకపోతున్నాను. ఇదివరకు వచ్చే 1000 రూపాయలు వచ్చాయి, 2000 వచ్చాయి, అలా వచ్చాయండి. ఏంటంటే ఇదివరకు 3 రోజులు చేసేవాళ్ళం, అలాగే చేసేవాళ్ళం అండి. ఒక 2 చోట్ల ప్రోగ్రాం వేస్తుంటే 500, 1000 రూపాయలు అలా వస్తూ ఉంటాయండి రోడ్డు మీద, సెంట్రల్. నాకు తెలిసి ఏదైనా ఒక సైకిల్ మ్యానుఫ్యాక్చర్ ఈయనని ఒక బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ అసలు అందరూ గ్రాఫిక్స్ అని అనుకుంటారు నిజంగా చేస్తే. ఆయనకు సైకిల్ తప్పితే వేరే ప్రపంచం లేదు అన్నట్టుంది. ఇంకా అంతకంటే బెటర్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు దొరుకుతారు? సో లిటరల్గా నిజంగా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే ఎవరైనా ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నారన్నా ప్లీజ్ సైన్ హిమ్ అప్, ఎంకరేజ్ హిమ్. ఎందుకంటే నాకు తెలిసి ఇలాంటి టాలెంట్ ప్రతిసారి రాదు, మళ్ళీ ఎన్ని తరాల తర్వాత ఎవరైనా చేస్తారో లేదో కూడా మనకు తెలీదు. సో ప్లీజ్ ఎంకరేజ్ టాలెంట్ లైక్ దిస్. అండ్ నిజంగా అదుర్సే. అసలు ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగని అద్భుతాలన్నీ ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఈ స్టేజ్ మీద పెడతారు. సో హ్యాట్స్ ఆఫ్ టు అదర్స్ ప్రోగ్రామ్ అండ్ ఫ్యాంటాస్టిక్. మా సైకిల్ భాస్కర్ తొక్కిన తొక్కుడు ఎలా ఉంది జడ్జెస్? థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. చూశారుగా, ఒకళ్ళ మించి ఒకళ్ళు వెరైటీ టాలెంట్స్ తో ఈ అదుర్ స్టేజ్ మీద దుమ్ము దులిపారు. ఇద్దరు మాత్రమే మనం మినీ ఫైనల్స్ లోకి వెళ్తారు. ఆ ఇద్దరిలో టాప్ పెర్ఫార్మర్ ఎవరో వాళ్ళు 25,000 గెలుచుకుంటారు. రైట్ నౌ
రైట్ హియర్. అండ్ వాళ్ళతో పాటే ఇంకో గ్రూప్ కూడా మినీ ఫైనల్స్ లోకి ఎంటర్ అయిపోతుంది. ఎవరు ఆ టాప్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే అండ్ వాళ్ళతో పాటు ఇంకే గ్రూప్ వెళ్ళబోతుందో మన జడ్జెస్ చేతిలో ఉంది. సో జడ్జెస్, ఫస్ట్ మినీ ఫైనలిస్ట్ మానస్ ఆర్ట్ గ్రూప్ ఫ్రమ్ ఒరిస్సా. నెక్స్ట్ అద్భుతంగా మల్కంబ్ చేసిన గ్రూప్. రెండు గ్రూపుల్లో ఎవరా టాప్ పర్ఫార్మర్, ఎవరికి 25,000? సో ఇంకా కొంచెం వెయిట్ చేయి. ఇంకా వీళ్ళిద్దరు కాకుండా ఇంకొకరు క్వాలిఫై అవుతున్నారు. నంబర్ 3 ఒక విచిత్రమైన పప్పెట్ ఆడించారు చూడు. ఎస్, హీఈస్ క్వాలిఫైడ్ ఫర్ ద నెక్స్ట్. కానీ ఇంత చేసి మరి డబ్బులు ఎవరికి అనేది క్వశ్చన్. అదే 25,000 ఎవరా టాప్ పర్ఫార్మర్? ఇవాళ స్టేజ్ ని అదరగొట్టిన ఇంకొక పర్ఫార్మర్ ఉన్నారు. సైకిల్ తోటి నానా ట్రిక్కులు చేసి అందరూ జడ్జెస్ నిలబడి చప్పట్లు కట్టి స్టేజ్ మీదకి వెళ్ళిన సైకిల్ భాస్కర్. నిజానికి ఇవాళటి మోస్ట్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఆయనదే. లెక్క ప్రకారం ఆయన నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలి. కానీ ఆయన ఆల్రెడీ ఇవాళ అన్ని చేసేసాడు. సో వీ ఫీల్ హీ డజంట్ నీడ్ టు గో టు సెమీఫైనల్ ఆర్ మినీ ఫైనల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫైనల్. ఆయన ఆల్రెడీ ఏంటనేది ఈ స్టేజ్ మీద ప్రూవ్ చేశారు. సో దానికోసం అనేది వీఆర్ గివింగ్ హిమ్ ద 25,000 అండ్ వీ వాంట్ టు ఆనర్ హిమ్. మొత్తం మినీ ఫైనల్స్ కి ఇక్కడున్న 3 టీంలు వెళ్తున్నారు. చూశారుగా ఇవాల్టి అద్భుతమైన అదుర్స్. సో క్యాచ్ యూ ఆన్ నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి పుట్టినట్టున్నారు ఆయన. The ultimate talent show.